కుంతీదేవి శ్రీకృష్ణుణ్ణి మాకు కష్టాలనే ప్రసాదించు అని అడగటంలో ఆంతర్యం ఏంటి? సుఖాలను కాకుండా కష్టాలనే ఎందుకు అడిగింది? చాలా మంచి ప్రశ్న. విపద సంతు నశ్వశ్వత్ తత్ర తత్ర జగద్గురు భవతో దర్శనం యత్ స్యాత్ అపునర్భవ దర్శనం అంటుంది భాగవతంలో ప్రథమ స్కంధంలో. స్వామి, మాకెప్పుడు కష్టాలని ఇవ్వవయ్యా. కష్టాలను నేను ఆహ్వానం చేయడానికి కారణం ఏమిటి అంటే, కష్టం వచ్చినప్పుడల్లా నేను గుర్తు చేసుకుంటాం. గుర్తు చేసుకున్న మరుక్షణం నువ్వు దర్శనం ఇస్తావు. ఒక్కసారి నీ దర్శనం అయితే మళ్ళీ మాకు పుట్టాల్సిన అవసరం ఉండదు. లక్క గృహంలో మేము అగ్నికి ఆహుతి కాకుండా, దుర్యోధనుడు పెట్టించిన విషాన్ని తిని కూడా భీముడు ప్రాణం వదలకుండా, దుశ్శాసనుడు చేసిన మానభంగం నుంచి ద్రౌపదిని కాపాడుతూ, కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు ప్రయోగించిన బాణాల నుంచి నా కుమారులను రక్షించటమే కాకుండా, ఉత్తర గర్భంలో ఉన్న పిండం మీద అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు దాని నుంచి కూడా మా వంశాన్ని రక్షించిన నిన్ను ప్రతినిత్యము తలుసుకోవటానికి కష్టమే మాకు ఆధారమయ్యా. కనుక కష్టాన్ని కలిగించి నీ స్మరణను పుట్టించి మా జీవితాన్ని ధన్యం చెయ్యమని కుంతీదేవి ప్రార్థిస్తుంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని ఆయన యొక్క మాహత్యాన్ని కీర్తిస్తూ ఆమె కోరుకున్న వరం ఏమిటి అంటే, నిరంతరము కష్టాలలో నువ్వు జ్ఞాపకం వస్తావు కాబట్టి నీ జ్ఞాపకమే నాకు ఆనందాన్ని కలుగజేసి మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది కాబట్టి నాకు కష్టాలను ప్రసాదించవయ్యా అని ప్రార్థించింది కుంతీదేవి శ్రీకృష్ణుడితో.